పోర్చుగీసుల ప్రధాన కేంద్రం గోవాని పోర్చుగీసులు పొందిన సంవత్సరం ఇది. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో పోర్చుగీసుల ప్రధాన కేంద్రం గోవా. దీనిని పోర్చుగీసులు 1510లో పొందారు. పోర్చుగీసులు 1510లో పొందారు గోవాని. అప్పుడు ఉన్నటువంటి అల్బుక్లర్క్కి ఆ యొక్క గోవాని ఇప్పించింది కూడా మన కృష్ణదేవరాయలే. 1510లో పోర్చుగీసుల వద్దకు వెళ్ళిన గోవా అది బీజపూర్ వాళ్ళ దగ్గర ఉండే. దాన్ని కృష్ణదేవరాయలు లాక్కొని బీజపూర్ నవాబుని మరీ చంపి లాక్కొని ఆ గోవాని తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చి పోర్చుగీసులతోటి గుర్రాలను తన సైన్యంలో తెచ్చుకున్నాడు. ఈయన స్వార్థం ఈయనకుంది. అలానే పోర్చుగీసులకి ఏమంటాం దాన్ని మనం, భట్కల్, మంగళూరు దగ్గర, కర్ణాటకలోని మంగళూరు, అరేబియా సముద్రం, మంగళూరు వద్ద భట్కల్ అనే ఒక ఓడరేవుని పోర్చుగీసుల కృష్ణదేవరాయలు వర్తక వ్యాపారాల నిమిత్తం రాసివ్వడం కూడా జరిగింది. కాబట్టి 1510లో పోర్చుగీసులతో చెలిమి చేసి శ్రీకృష్ణదేవరాయలు గోవాని పోర్చుగీసులకి ఇప్పించాడు. 1510 ఆ రోజు వెళ్ళిన గోవా పోర్చుగీసుల దగ్గర ప్రధాన కేంద్రమైంది వాళ్ళకి. అంతకన్నా మించి ఇంచుమించు 1961, 62 ఆపరేషన్ విజయ్ 1 అని పెట్టి స్వాతంత్రం వచ్చిన చాలా ఏళ్లకి మనం పోర్చుగీసులను తరిమి గోవాను మనం స్వాధీనం చేసుకుని 25వ రాష్ట్రంగా గోవా, 25 ఎంతో జీకే నాకు లాద్ బాస్, 25వ రాష్ట్రంగా, చిన్న రాష్ట్రంగా మనం అప్పుడున్న ఏర్పడిన రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రంగా గోవాని అప్పుడు మనం తీసుకోవడం జరిగింది. ఇంచుమించు 1961 వరకు గోవా పోర్చుగీసుల అధీనంలో ఉంది. 1510లో పోయింది, సుమారు 400 ఏళ్ల పైబడి. సరే, ఎనీహౌ మొత్తానికి మన గోవా మనకు వచ్చింది.